రైట్ మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మూడోసారి కూడా బీజేపీయే అధికార పీఠం ఎక్కబోతుంది అంటూ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ హవా కొనసాగబోతుంది అని చెప్పేసి వాళ్ళ సర్వేల అంచనాలు అయితే రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మోడీ పాలనకే ప్రజలు పట్టం కట్టారు అని చెప్పేసి సర్వే ఫలితాలు ముఖ్యంగా అంచనాలు అయితే వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ హ్యాట్రిక్ ఖాయం, ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయం అంటున్నారు. అయితే ఈసారి అయోధ్య రాముడి సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయింది అంటున్నారు. దాంతోపాటు సుస్థిర పాలన వైపే ఓటర్లు మొగ్గు చూపారు అని చెప్పేసి సర్వే ఆర్గనైజేషన్స్ అయితే వెలుబుచ్చుతున్నాయి. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సంబంధించి సర్వే ఫలితాలు కనుక మనం చూసినట్లయితే మూడోసారి కూడా ఎన్డీఏ హవా కొనసాగేటువంటి అవకాశాలే ఉన్నాయి అని చెప్పేసి ఆర్గనైజేషన్స్ తెలియజేస్తున్నాయి. మొత్తానికి మోడీ 3 ఓకే మెజారిటీ సర్వేలు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. మోడీ ఓటమే లక్ష్యంగా కూటమి కట్టిన పార్టీలకు మరోసారి భంగపాటు తప్పదు అని చెప్తున్నాయి సర్వే సంస్థలు. హ్యాట్రిక్ విజయాన్ని మోడీ కైవసం చేసుకుంటారు అని చెబుతున్నాయి. అయితే మోడీ విజయంలో ముఖ్యంగా రామ మందిర అంశం ఎక్కువగా అనుకూలించిందని సర్వే సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. మోడీ మానియా ముందు ఇండియా కూటమి వ్యూహాత్మక ప్రచారం బెడిసి కొట్టొచ్చు అని చెప్పేసి సర్వే సంస్థలు చెబుతున్న మాట. ఇక 7 విడతల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీకే హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తున్నారు. రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, రిజర్వేషన్లు రద్దు వంటి అంశాలను విపక్ష కూటమి లేవనెత్తినా కూడా ప్రజలు వారి మాటలు విశ్వసించలేదు అని చెప్పేసి సర్వే సంస్థలు చెబుతున్నాయి. సుస్థిర పాలనకే మొగ్గు చూపారు, మోడీ పాలనకే మళ్లీ పట్టం కట్టారు అని చెప్పేసి మెజారిటీ ఆఫ్ సర్వేలు వారి యొక్క అంచనాలను వెలుబుచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ కూడా అటు ఎన్డీఏ హవానే ఉంది అని చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సుస్థిర పాలన వైపే మొగ్గు చూపారు. మరోవైపు మోడీ 3 ఓకే మెజారిటీ సర్వే సంస్థలు మొగ్గు చూపినట్లుగా మనకైతే తెలుస్తోంది. మోడీ ఓటమే లక్ష్యంగా అటు కూటమి కట్టిన పార్టీలకు మరోసారి భంగపాటు తప్పదు అని చెప్పేసి సర్వే సంస్థలు చెబుతున్నాయి. హ్యాట్రిక్ విజయాన్ని మోడీ కైవసం చేసుకుంటారు అంటున్నాయి. ఇక మోడీ విజయంలో ముఖ్యంగా ఈసారి రామ మందిర అంశం ఎక్కువగా అనుకూలించింది అని చెప్పేసి సర్వే సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. మోడీ మానియా ముందు అటు ఇండియా కూటమి వ్యూహాత్మక ప్రచారం అనేది బెడిసి కొట్టింది అని సర్వే సంస్థలు చెబుతున్నటువంటి మాట. ఈ 7 విడతల్లో కూడా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీకే హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తున్నారు. అయితే రాజ్యాంగం ప్రమాదంలో పడింది, రిజర్వేషన్లు రద్దు వంటి అంశాలను విపక్ష కూటమి ఏదైతే లేవనెత్తిందో ప్రజలు వాటిని నమ్మలేదు. సో అయోధ్య రాముడి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అందుకే ఎన్డీఏ హవానే మళ్లీ ఉండబోతుంది, మూడోసారి మోడీయే అధికార పీఠంపై కూర్చోబోతున్నారు అని చెప్పేసి మెజారిటీ ఆఫ్ సర్వే సంస్థలు అయితే వారి యొక్క అంచనాలను రిలీజ్ చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. మరోవైపు మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. అటు ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఫలితాలు, వాటికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా మీరు చూడొచ్చు. రిపబ్లిక్ టీవీ కనుక లోక్సభ ఎగ్జిట్ ఫలితాలు మనం ముందుగా చూద్దాము. అక్కడ పైన రిపబ్లిక్ టీవీకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి సర్వేకు సంబంధించినటువంటి వివరాలు కనుక చూసినట్లయితే అక్కడ ఎన్డీఏ కూటమి క్లియర్ కట్గా 350కి ఎబోనే ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అటు ఎన్డీటీవీ ఇచ్చినటువంటి వాటికి సంబంధించి ఎన్డీఏ కూటమికి 371, రిపబ్లిక్ టీవీ 368 ఎన్డీఏ కూటమికి. లోక్సభ ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ హవానే కొనసాగుతుంది అని చెప్పేసి ఇటు ఎగ్జిట్ పోల్స్ అయితే వారి అంచనాలను రిలీజ్ చేశారు. పలు మీడియా సంస్థలు ఇచ్చినటువంటి అంచనా ప్రకారం ఎన్డీఏ కూటమి మూడోసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడుతుంది, ఆ దిశగా ఎన్డీఏ కూటమి వెళ్తుంది అని చెప్పేసి వారి అంచనాలను రిలీజ్ చేశారు. రైట్, మనం చూసాము ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 2024 కనుక మనకు చూసినట్లయితే మళ్ళీ కేంద్రంలో అధికార పీఠం ఎన్డీఏదే అని చెబుతూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అయితే రిలీజ్ చేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సంబంధించి విశ్లేషణ అందించేందుకు కటారి శ్రీనివాస్ రెడీగా ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకొని విశ్లేషణతో మీ ముందుంటారు. స్టే ట్యూన్.